మనం ఏ విధంగా ఉండాలి అన్న మాత్రమే చర్చించుకుంటారు తప్ప అది కూడా ఆ రోజు జరిగిన విషయం కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ మా పార్టీ యొక్క విభాగాల అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది. జరగడం అయితే వాస్తవమే, దాంట్లో జరగలేదని ఎక్కడా దాపరికం చేసే పరిస్థితి లేదు. ప్రతి పార్టీకి ఊహ్యం ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులు ఒకటే అడుగుతున్నా, మీరు ఎమ్మెల్యే గారికి సరే అసెంబ్లీ ఉన్నది, మేడం గారు రాలేదు, మీకేమైంది, మీరు కడపలోనే ఉన్నారు కదా, అంటే మీ ఊహమే కదా రాకుండా, ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది అది మీరు చర్చించుకొని ఉంటారు కదా. అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేట్టు మీరు చర్చించినంటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళీ ఇదేం చివరి మీటింగ్ కాదు, మళ్ళా మీటింగ్ అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై, ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారో అదే డిస్కషన్ మీటింగ్కి వచ్చి చెప్పిండొచ్చు కదా. మీకైతే మేమే 7 రోజుల ముందు అజెండా పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారికి సరే విప్పు కాబట్టి మేడం వాళ్ళు రాలేకపోతే మీకేమైంది, మీరు వచ్చిండొచ్చు కదా, మీరు చర్చించవచ్చు కదా, మీరు ఏదనుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా అని మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు పీపీపీ మోడ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం కూడా. అప్పుడు గతంలో పాత బస్ స్టాండ్ను పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో తీర్మానం వాళ్ళు చేశారు, మేము చేశాం. ఇప్పుడు కూడా మేము పీపీపీ మోడ్ అనేది అది ఏ కార్పొరేటర్లు కానీ లేకపోతే మేయర్ కానీ వీటన్నిటినీ చర్చించి మేము మీటింగ్లో ఏవైతే ఈ పీపీపీ మోడ్లో పెట్టినారో ప్రభుత్వ ఆస్తులను వాటన్నిటిని కూడా ప్రభుత్వమే డెవలప్ చేయాలి, పీపీపీ మోడ్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే గతంలో ఇదే మన గాంధీ పార్క్ ఇష్యూ అయితేనేమి, అలాగే సాయి మౌర్యలో మనం పీపీ మోడ్లో ఇచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది అన్న ఉద్దేశంతో ప్రజల్లో ఒక విధమైన అపోహ ఉంది. ఆ అపోహ వద్దు, ప్రభుత్వమే డెవలప్ చేయాలి, లేదా కార్పొరేషనే ఉంది, మనమే ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని వాటిని డెవలప్ చేసే కార్యక్రమం ఉంటుందన్న ఉద్దేశంతో వాటిని మేము తిరస్కరించినాం తప్ప ఏదో అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి మన పాలకవర్గం ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే పాటుపడతామని చెప్పేసి కూడా మా మిత్రులకు తెలియజేసుకుంటాం జరుగుతుంది.